హాయ్ స్టూడెంట్స్, ఏపీ లాసెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో సో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో నోటిఫికేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టూడెంట్స్ డిసెంబర్ 23వ తేదీ ఈ రోజే అనమాట. సో ఎవరైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంలో రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోలేదో మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఓకే, మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఇక ఏదైతే ఈ కౌన్సిలింగ్ ఫీ అంటే ప్రాసెసింగ్ ఫీ ఉందో ఓసీబీసీ వాళ్ళు 1000 రూపీస్ అయితే పే చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 500 రూపీస్ పే చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికెట్స్ అంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు యొక్క సర్టిఫికెట్స్ అంతా అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికెట్స్ అనేది ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్కి రావచ్చు అనమాట. ఎవరైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్ టైంలో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఉన్నారో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి వచ్చేయండి. మీరు డిసెంబర్ 27వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్కి అయితే వచ్చేయండి. మీరు అగైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. నేను ఈ డేట్స్ వచ్చినప్పుడు అగైన్ రిమైండ్ అయితే చేస్తాను. బట్ ఇవి ఎవరైతే ఇప్పుడు మాత్రమే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి ఈ ఫేజ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించి. ఓకేనా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ రోజున మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. నేను ఈ డేట్స్ వచ్చినప్పుడు నేను రిమైండ్ అయితే చేస్తాను. ఓకే, సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. బట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అంతా కూడా ప్రాపర్గా అప్లోడ్ అయితే చేయండి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో స్టూడెంట్స్ ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.